వెల్కమ్ బ్యాక్. వాఘా సరిహద్దు మొత్తం ఉద్విగ్న వాతావరణం కనిపిస్తోంది. భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ మరి కాసేపట్లో భారత గడ్డపై అడుగు పెట్టబోతున్నారు. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ అధికారులు చట్టపరమైన అప్పగింత ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే అభినందన్ ను పాకిస్తాన్ అధికారులు భారత్ కు అప్పగించబోతున్నారు. అభినందన్ కి సందర్భంగా వైద్య పరీక్ష నిర్వహించేందుకు కూడా ప్రత్యేకంగా ఓ అంబులెన్స్ ను కూడా వాఘా అటారీ బోర్డర్ వద్దకు అధికారులు తీసుకొచ్చారు. వైద్య పరీక్షలన్నీ పూర్తయ్యాక అభినందన్ ఆరోగ్యంగా ఉన్నారని తేలితే ఆయన్ను ఢిల్లీకి తీసుకెళ్తారని కూడా విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. భారత భూభాగంలోకి చొరబడ్డ పాక్ యుద్ధ విమానాలు వెంబడించిన అభినందన్ ఆ దేశానికి చెందిన అత్యాధునిక F-16 విమానం కూల్చేశారు. ఈ సందర్భంగా తన MiG-21 బైసన్ విమానం దెబ్బతినడంతో పాక్ భూభాగంలో పారాచూట్ ద్వారా దిగారు. తాను పాక్ భూభాగంలో దిగినట్టుగా పసిగట్టిన అభినందన్ వెంటనే IAF మ్యాపులు ఇతర కీలక పత్రాలను పాక్ సైన్యం చేతికి చిక్కకుండా నమిలి మింగేశారు. ఇక మరికొన్ని పత్రాలు కూడా సమీపంలో నీటిలో ముంచి నాశనం చేసేందుకు యత్నించారు. సందర్భంగా కొందరు దుండగులు తుపాకీతో అభినందన్పై కాల్పులు జరిపారు. అంతలోనే అక్కడకు చేరుకున్న పాక్ సైన్యం దుండగుల నుంచి కాపాడి అరెస్ట్ చేస్తుంది. దీంతో అప్పటి నుంచి కూడా అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని యావత్ భారత్ ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంది. అభినందన్ చూపిన తెగువ సాహసానికి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. ఆయన క్షేమంగా ఇండియాకు తిరిగి రావాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ప్రత్యక్షంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు వాఘా సరిహద్దుకు కూడా చేరుకున్నారు. వాఘా సరిహద్దులో కూడా భారత్ మాతాకి జై అంటూ జై హో అభినందన్ అంటూ కూడా నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతోంది. మరి కాసేపట్లో భారత గడ్డపై అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. ప్రస్తుతం చట్టపరమైన ప్రక్రియ అయితే కొనసాగుతోంది. ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే పాక్ అధికారులు భారత అధికారులకు అభినందన్ అప్పగించబోతున్నారు. అనంతరం వైద్య పరీక్షలు చేస్తారు. తదనంతరం కూడా వాఘా నుంచి ఢిల్లీకి తీసుకెళ్తారన్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ క్షేమంగా ఇండియాకు తిరిగి రావడంతో దేశవ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా జయహో అభినందన్ అంటూ కూడా అభినందన్ చూపిన స్ఫూర్తి తెగువ సాహసాన్ని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. వాఘా సరిహద్దులో అయితే ఉద్విగ్న వాతావరణం కనిపిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా వాఘా సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు. ఇప్పటికే వాఘా సరిహద్దుకు చేరుకున్నారు అభినందన్. సైనిక అంటూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అభినందన్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి కాసేపట్లో అభినందన్ భారత ఆర్మీకి అప్పగించబోతుంది పాక్ ఆర్మీ. త్రివర్ణ పతాకాలతో భారత్కు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. భారత్ మాతాకి జై అంటూ జయహో అభినందన్ అంటూ అక్కడి వారు చేస్తున్న నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోతోంది. ఇప్పటికే వాఘా సరిహద్దుకు అభినందన్ తల్లిదండ్రులు కూడా మధ్యాహ్నమే చేరుకున్నారు. ఆయన్ను ఘనంగా స్వాగతం పలికేందుకు అధికారులు కూడా భారీ సంఖ్యలో చేరుకున్నారు. మరి కాసేపట్లో భారత గడ్డపై అడుగు పెట్టబోతున్నారు. అక్కడ ప్రత్యక్షంగా అభినందన్ చూసేందుకు పరోక్షంగా కూడా ఆయన ఎలాగైనా చూడాలనే సంకల్పంతో అటు మీడియాల ముందు మరోవైపు స్మార్ట్ ఫోన్స్ ముందు కూడా ప్రతి ఒక్కరూ కూడా అభినందన్ రాక కోసం చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన పూటేటి శ్రీహరి ఉన్నారు. శ్రీహరి, సతీష్, మనం చూస్తున్నాం ప్రస్తుతం విజువల్స్ లో కూడా వాఘా సరిహద్దు వద్ద కూడా గేట్లు అయితే ఓపెన్ చేస్తున్నారు. సో ప్రస్తుతం అభినందన్ వస్తున్నటువంటి కాన్వాయ్ కూడా వాఘా సరిహద్దు వద్దకు చేరుకుందనే మనం చెప్పవచ్చు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం వాఘా సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతానికి ఆయన చేరుకున్నాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన సైన్యానికి కూడా అందింది. ఈ నేపథ్యంలోనే వారి యొక్క కాన్వాయ్, పాక్ సంబంధించినటువంటి కాన్వాయ్ కూడా ఆ ప్రాంతానికి చేరుకోబోతోంది. అందుకోసమనే వాఘా సరిహద్దులో చూస్తున్నాం మనం, గేట్లు కూడా ఓపెన్ చేశారు. మొత్తం సిబ్బంది అంతా కూడా హై అలర్ట్ కావడం జరిగింది. సో కాబట్టి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి కాన్వాయ్ కూడా దగ్గరికి చేరుకుందనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు వస్తోంది. ప్రస్తుతం వాఘా సరిహద్దు వద్ద చూస్తే చాలా హడావుడి కూడా కనిపిస్తోంది. మనం చూస్తున్నాం అక్కడ పంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ కావచ్చు, అలానే వివిధ దళాలకు సంబంధించినటువంటి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. సో మరికొద్ది సేపట్లోనే ఆయన బార్డర్లోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో భారత భూభాగంలో కూడా అడుగుపెట్టబోతున్నటువంటి శుభతరుణం కూడా ఆసన్నమైందనే చెప్పవచ్చు. ఒక విధంగా ఏదైతే శత్రు మూకల పంజాలో చిక్కుకున్నప్పటికీ కూడా ఆయన చాలా విజయవంతంగా వెనక్కి రావడం అనేది కూడా ఒక అభినందన్ విషయంలో ఒక అదృష్టంగాను, భారతదేశం మొత్తం కూడా ఆయన తిరిగి రావాలని చూసినటువంటి ఆ ఆనంద క్షణాలు కూడా నెరవేరబోతున్నాయనే చెప్పొచ్చు. భారత
దౌత్య నీతి కావచ్చు, పాకిస్తాన్ పైన వచ్చిన ఒత్తిడి కావచ్చు, లేదా పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి ప్రస్తుతం ఎదుర్కొనే సత్తా లేకపోవడం కానీ, వారికి యుద్ధం వద్దనేటువంటి నేపథ్యం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఇవాళ సరిహద్దుల్లో దాటి అవతల పాక్కు చేతిలో చిక్కుకున్నటువంటి అభినందన్ మాత్రం చాలా చాకచక్యంగా ప్రాణాలతో బయటపడమే కాకుండా వారి చేతిలో చిక్కుకొని కూడా భారత్లోకి అడుగు పెడుతున్న పరిస్థితి కూడా ఆసన్నమైంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం విజువల్స్లో కూడా ఆయన బార్డర్కు చేరుకునే దానికి పరిస్థితి అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా అక్కడ ప్రజలు, అలానే ఆర్మీ, పంజాబ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్, మరికొంతమంది విఐపీలు మాత్రమే కనిపించేవారు. ఇప్పుడు ఒక్కసారిగా అక్కడ పరిస్థితి మొత్తం కూడా మారిందని చెప్పొచ్చు. బార్డర్లో ఉన్నటువంటి టోల్ గేట్, ఏదైతే టోల్ గేట్ ఉందో ఆ టోల్ గేట్ దగ్గర మొత్తం కూడా కాన్వాయ్ ఒక్కొక్కటిగా వస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని వాహనాలు కూడా ముందుగా రావడం జరిగింది. ఓ కారు కూడా ముందొచ్చినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూసాం. సో కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితి మనం చూస్తే ప్రస్తుతం పాకిస్తాను అలానే ఇండియా జెండాలు కూడా ఎగురుతున్నటువంటి ప్రదేశం ఇది. ఒకవైపు పాకిస్తాన్ జెండా, మరొక వైపు భారత్ జెండా కూడా ఎగిరేటువంటి ప్రాంతం. చాలా కీలకమైనటువంటి వాగా సరిహద్దు. ఇక్కడ యుద్ధం లాంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు కావచ్చు, లేదా భారత్కు పాకిస్తాన్కు మధ్య కుదిరేటువంటి సంధ్య విషయంలో కానీ, లేదా పరస్పరం ఇచ్చిపుచ్చుకునే విషయంలో కూడా ఈ యొక్క వాగా సరిహద్దు వద్దే రాకపోకలు సాగించేటువంటి క్షణాలు మనకు కనిపిస్తుంటాయి. చాలా ఉద్విగ్నమైనటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఎప్పుడు నెలకొని ఉంటాయి. అంటే గతం కంటే ప్రస్తుతం అయితే మాత్రం చాలా భిన్నమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. కొన్ని వందల మంది ఆర్మీ, అలానే ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, కొన్ని వేల సంఖ్యలో కూడా అభిమానులు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. చాలా మంది కూడా ఈ ప్రాంతానికి రావాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొందరిని మాత్రమే అనుమతించారు. సో వాగా నుంచి ఢిల్లీకి వెళ్ళేటువంటి హైవే మార్గంలో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకొని స్వాగతం పలికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటి వరకు మనం చూసాం, లాహోర్ నుంచి కూడా ఆయన బయలుదేరిన విజువల్స్ గతంలో కాన్వాయ్లో వస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూసాము. సో ఆయన మరికొద్ది సేపట్లోనూ కూడా ఇక్కడికి రాబోతున్నారనేటువంటి సమాచారం రావడంతో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. సో ఆయన రాక కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో సరిహద్దులోకి ఆయన రాగానే ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడమే కాకుండా వైద్య పరీక్షలు కూడా చేయబోతున్నారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయనను ఢిల్లీకి కూడా తీసుకెళ్తారు. అయితే ఆ లోపు ఆయనను ప్రత్యక్షంగా చూసేందుకు చాలా మంది కూడా వచ్చారు. వారందరి కోరిక మేరకు కూడా ఆయనను అక్కడ కొద్దిసేపు చూపించేటువంటి పరిస్థితి కూడా ఉండబోతోంది. ప్రస్తుతం అయితే మాత్రం ఆర్మీ అధికారులతో, అలానే అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కూడా పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ కూడా మాట్లాడుతున్నటువంటిది, ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఆయన చేరుకోబోతున్నటువంటి ఈ తరుణంలో ఏదైతే అమరేందర్ సింగ్ నేరుగా ఆయన ప్రస్తుతం ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన గతంలో కూడా ఆర్మీలో పనిచేసి కెప్టెన్గా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అలానే ప్రస్తుతం ఏదైతే అమరేందర్ సింగ్ గతంలో మనం చూసాం, అభినందన్ తండ్రితో పాటు కూడా ఆయన విధులు నిర్వహించినటువంటి అనుభవం కూడా ఉన్నటువంటి వ్యక్తి. సో కాబట్టి ఆయన నేరుగా కూడా వచ్చి తాను స్వాగతం పలుకుతానని చెప్పి గతంలోనే లేఖ రాయడం, దానికి కేంద్రము అలానే ఆర్మీ కూడా సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో అక్కడికి చేరుకున్నారు. సో ప్రస్తుతం మరికొద్ది క్షణాల్లో కూడా భారత గడ్డ పైన అభినందన్ కూడా అడుగు పెట్టబోతున్న పరిస్థితి వచ్చింది. సో మొత్తం యావత్ భారతావని కూడా ప్రస్తుతం అభినందన్ రాక గురించినటువంటి దృశ్యాలను చూసేదానికి టీవీల వద్ద ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సతీష్. చాలా మంది కూడా ఇవాళ ఇళ్ల వద్ద టీవీల్లో కావచ్చు, తమ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్స్లో కూడా ప్రస్తుతం వాగా సరిహద్దు దృశ్యాలను, అక్కడ నెలకొంటున్నటువంటి పరిస్థితుల్ని చూస్తున్నటువంటి పరిస్థితి. భారతీయులందరూ కూడా మనం చూసాం, చాలా మంది, కోట్లాది మంది ప్రజలు కూడా దేశభక్తితో మొత్తం అందరూ కూడా చాలా మంది బార్డర్కి వెళ్ళడమే కాకుండా బార్డర్లకు వెళ్ళలేనటువంటి వారు కూడా ప్రస్తుతం ఆయన రాకను ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరికొద్ది సేపట్లోనే ఆయన బార్డర్లకు కూడా చేరుకోబోతున్నారు సతీష్. రైట్, ఖచ్చితంగా శ్రీహరి, మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరిలో కూడా ఉద్విగ్న వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా అభినందన్ రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న యావత్ భారత్ కూడా ఆయన్ని ప్రత్యక్షంగా చూడాలని ప్రతి ఒక్కరూ తపన పడుతున్న పరిస్థితి. ప్రత్యక్షంగా అక్కడ చూసేందుకు కూడా ఇప్పటికే చాలా భారీ సంఖ్యలో ఉదయం నుంచే మనకు వాగా సరిహద్దుకు చేరుకోవడం మనం చూస్తూ వస్తున్నాం. ఎంత భద్రత
కట్టుదిట్టం చేసినప్పటికీ కూడా అభినందన్ ప్రత్యక్షంగా చూడాలి అని జై హో అభినందన్ అంటూ భారత్ మాతాకి జై అంటూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అక్కడ నినాదాలతో మారుమోగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అభినందన్ ఇప్పటికే భారత్కు అప్పగించారు పాక్ అధికారులు. అభినందన్ను ఐఏఎఫ్ అధికారులు రిసీవ్ చేసుకున్నారు. చట్టపరమైన చర్యలన్నీ పూర్తయ్యాక అభినందన్ను పాక్ అధికారులు భారత అధికారులకు అప్పగించారు. మరి కాసేపట్లో మాతృభూమిపై అడుగు పెట్టబోతున్నారు అభినందన్. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. వైద్య పరీక్షల తర్వాత వాఘా నుంచి ఢిల్లీకి తీసుకెళ్తారంటగా సమాచారం అందుతోంది. మాతృభూమిపై అడుగు పెట్టారు అభినందన్. ఇక వైద్య పరీక్షల కోసం ఆయన సమాయత్తమవుతున్నారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఆయనకు వైద్య పరీక్షలు జరగబోతున్నాయి. ఎప్పుడైతే పుల్వామా ఆత్మాహుతి దాడి జరిగిందో 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నారో అప్పటి నుంచి యావత్ భారత్ మొత్తం రగిలిపోయింది. ప్రతి భారతీయుడి రక్తం కూడా మరిగిపోయింది. ఎలాగైనా సరే దెబ్బకు దెబ్బ కొట్టాలని, ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా ఉగ్రవాదులే టార్గెట్గా సర్జికల్ స్ట్రైక్స్ 2 చేయడం కూడా సక్సెస్ అవడంతో ప్రపంచవ్యాప్తంగా కూడా భారత్కు అభినందనలు వెల్లువెత్తాయి. పాక్ను ఏకాకిని చేయడంలో భారత్ సక్సెస్ కావడంతో పాక్ తల వంచక తల దించక తప్పలేదు. ఎలాగైతే అభినందన్ను క్షేమంగా భారత్కు అప్పగించింది పాక్ ఆర్మీ. భారత్ మాతాకి జై అంటూ జయహో అభినందన్ అంటూ అక్కడ వాఘా సరిహద్దుల్లో ప్రత్యక్షంగా అభినందన్ చూసేందుకు వచ్చిన వేలాది మంది నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోతోంది. అభినందన్ను చూసేందుకు ఎలాగైనా అభినందన్ను చూడాలి అనే తపనతో ప్రత్యక్షంగా, అలాగే అక్కడికి వెళ్ళలేని వారు పరోక్షంగా ఇటు మీడియాల ముందు అటు స్మార్ట్ ఫోన్స్ ముందు కూర్చుని ప్రతి ఒక్కరూ కూడా అభినందన్ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అభినందన్ రాకతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. కాసేపట్లో ఆయన మాతృగడ్డపై అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే పాక్ అధికారులు చట్టపరమైన చర్యలు పూర్తి చేసుకుని భారత్ అధికారులకు అభినందన్ను అప్పగించారు. ఇక రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఆయనకు వైద్య పరీక్షలు కూడా జరగబోతున్నాయి. వాఘా సరిహద్దు మొత్తం ఉద్విగ్న వాతావరణాన్ని తలపిస్తోంది. వాఘా సరిహద్దుల్లో నిత్యం జరిగే బీటింగ్ రీట్రీట్ కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు. వాఘా నుంచి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు జరిపాక ఆయన్ను ఢిల్లీకి తీసుకెళ్తారని సమాచారం. త్రివర్ణ పతాకాలతో భారత్కు మద్దతుగా భారత్ మాతాకి జై అంటూ జై హో అభినందన్ అంటూ నినాదాలతో మారుమోగిపోతుంది దేశవ్యాప్తంగా. అభినందన్కు అభినందన్ల వెల్లువ ప్రశంసలతో ప్రతి భారతీయుడు కూడా అభినందన్ చూపిన తెగువ సాహసానికి కొనియాడుతూ అభినందన్ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక అభినందన్ క్షేమంగా రావాలంటూ ప్రతి భారతీయుడు చేసిన ప్రార్థనలు ఫలించాయి. ఆయన క్షేమంగా మాతృభూమిపై అడుగు పెట్టబోతున్నారు. అభినందన్ రాక కోసం ప్రతి ఒక్కరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అభినందన్ను చూడాలని కొన్ని కోట్ల కళ్ళు ఎదురు చూస్తున్నాయి. సైనిక అంటూ కూడా ప్రతి ఒక్కరూ భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ చూపిన తెగువ సాహసం కొనియాడుతూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ను అభినందిస్తూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో అభినందన్ను ప్రత్యక్షంగా చూపించడానికి అధికారులు కూడా సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు జరిపేందుకు అభినందన్ను తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. వైద్య పరీక్షల తర్వాత ఆయన్ని అక్కడ ప్రత్యక్షంగా ఎంతోసేపటి నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకి చూపించి తదనంతరం ఢిల్లీకి కూడా తీసుకెళ్తారన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. మొత్తానికి అభినందన్ రాకతో యావత్ భారత్ కూడా సంబరాల్లో మునిగి తేలుతోంది.